వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన శర్మ గారు. మరి 35 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ఒక ప్రత్యేక చరిత్రను సృష్టించుకున్నారు. సో పూర్వకాలం మనం చూసుకున్నట్లయితే ఒక పద్ధతి ఉండేదంట. ఎవ్రీ సీజన్ చేంజ్ వచ్చినప్పుడల్లా ఆముదం తాగించడం, లేదంటే ఏదైనా మిరియాల చారు అలా ఇవ్వడం, పొట్టని క్లీన్ చేయడం చేసేవాళ్ళు. ఇప్పుడు మనం దీన్ని జంక్ ఫుడ్కి అయితే అఫ్కోర్స్ ప్రతిరోజు మన పొట్టని క్లీన్ చేసుకోవాల్సిందే. మరి మన స్టమక్ని క్లీన్ చేసుకోవడం ఎలాగా, అంటే లోపల ఉన్న మలినాలన్నీ బయటకు వెళ్ళాలంటే ఏం చేయాల్సి ఉంటుంది అది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడున్న జీవన శైలిలో చాలామంది కాదు, చిన్న పెద్ద అని తేడా లేకుండా జంక్ ఫుడ్ అది ఇది తినేస్తూనే ఉంటారు. ఆయిల్స్ కూడా మంచిగా ఉండట్లేదు కంపేర్ చేస్తే ఓల్డ్ డేస్కి. సో ప్రేగుల్ని శుభ్రం చేసుకోవాలి అన్నప్పుడు, మలినాలన్నీ బయటకు వెళ్ళాలి అన్నప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? సో స్టమక్ ఈజ్ ద సీట్ ఫర్ ఆల్ డిజార్డర్స్ అమ్మా. అంటే ఇక్కడ స్టమక్ అంటే మనం ప్రేగులు, జీర్ణ వ్యవస్థ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో అన్ని వ్యాధులకు కారణభూతం ఆరిజిన్ అక్కడే ఏర్పడుతుందమ్మా, ఫౌండేషన్ అక్కడే. సో అందుకే ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్లు పూర్వకాలము మన వాళ్ళు ఇలాంటి అవగాహనతోనే, చక్కటి ఆరోగ్య స్పృహతోనే మరి సీజన్ మారినప్పుడు కానీ అప్పుడప్పుడు కానీ ప్రేగులను క్లీన్ చేసుకునేవాళ్ళమ్మా. ఆముదం తాగడం కానీ, సునామికి చారు తాగడం కానీ, మిరియాల చారు తాగడం కానీ, ఏదో ఒక ప్రక్రియలో అప్పుడప్పుడు మరి ప్రేగులు క్లీన్ చేసుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ మరి ఈ రోజుల్లో ఆ పరిస్థితి చాలా మందికి తెలియకపోవడం చేత ప్రేగులు క్లీన్ చేసుకునేటువంటి పరిస్థితి లేదమ్మా. దీనికి తోడు అగ్నికి ఆజ్యం తోడనట్లు మరి తీసుకునే ఆహార విధి విధానాల్లో మారిపోయాయమ్మా. ఫైబర్ ఫుడ్ తీసుకోవడం తక్కువైపోయింది. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటి పదార్థాలు ఎక్కువ తీసుకుంటున్నారు. మానసిక ఒత్తిడి ఎక్కువైపోయింది. వేళకు సరిగ్గా నిద్రపోయేటువంటి పరిస్థితి లేదు, శారీరక వ్యాయామం లేదు. సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి కారణంగా తయారైపోయి జీర్ణ వ్యవస్థనంతా అతలాకుతలం చేసేసి మోషన్ కూడా ఫ్రీగా రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పాటు చేసి దానివల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు, అదేవిధంగా ఈ యొక్క మలబద్ధక సమస్య, అదేవిధంగా పైల్స్, ఫిస్టులా, ఇలా ఫిషర్స్ ఇలాంటి సమస్యలు, వీటికి తోడు కీళ్ళ నొప్పులు, మరి వెయిట్, తర్వాత షుగరు, ఇలాంటి అనేక రకాలైన సమస్యలు కూడా ఒకదానికొకటి తోడవుతున్నాయమ్మా. కాబట్టి మరి అప్పుడప్పుడు ప్రేగులను క్లీన్ చేసుకోవడం చాలా చాలా మంచిదమ్మా. సో ప్రేగులను క్లీన్ చేసుకోవడం అంటే ఏదో ఒక్కసారి ఏదో ఒక రకమైన ఏదో ఔషధం వాడేసేసి మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చేసుకోకుండా ఒక్కసారి 2-3 సార్లు 3-4 సార్లు మోషన్ బాగా ఫ్రీగా జాడించి కొట్టేటట్లు క్లీన్ చేసుకున్నట్లయితే ప్రేగులు పరిశుభ్రంగా తయారైపోతే మరి ప్రేగుల నుంచే మనం తీసుకునే ఆహార పదార్థాలు, ఇతర పదార్థాల శోషణ జరుగుతుంటుంది. కాబట్టి దానివల్ల ప్రేగులు శుభ్రంగా ఉండడం వల్ల మన ఆరోగ్యం కూడా నిన్నూరేళ్ళు చక్కగా హాయిగా ఉంటుందమ్మా. మరి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ప్రేగులను శుభ్రం చేసుకోవడం చాలా చాలా మంచిదమ్మా అప్పుడప్పుడు. కాబట్టి కనీసం 3 మాసాలకు కానీ 4 మాసాలకు కానీ ప్రేగులు శుభ్రం చేసుకుంటూ ఉండాలన్నమాట. మరి ఎలాగ చేసుకోవాలంటమ్మా, ఉదయం పూట నిద్ర లేచిన తర్వాతమ్మా ఒక 100 ml భరించగలిగినటువంటి వేడి నీళ్ళు, మనం టీ కాఫీ తాగేటువంటి వేడి ఏ విధంగా అయితే అంత ఆ వేడి ఉంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ, అంతకంటే కొంచెం వేడి ఉంటే సరిపోతుందమ్మా. అటువంటి వేడి నీళ్ళలో ఒక 5 grams అంటే 1 టీ స్పూను సైంధవలవణం పొడి వేయాలి. సైంధవలవణం అమ్మా, ఎగ్జాక్ట్లీ, మీరు ఆశ్చర్యపోతారు. సో మామూలు ఉప్పు తీసుకోలేం, కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫార్ములాలో ఈ పద్ధతిలో ఈ సైంధవలవణం వాడుకున్నా ఇబ్బంది ఉండదు. మరి మేరక పదార్థం చెప్తా కాబట్టి బాగా టేస్టీగా ఉంటుందమ్మా. సో సైంధవలవణం, దీన్ని రాక్ సాల్ట్ అంటారమ్మా. మీకు అందరికీ తెలిసి ఉంటుందా, పూర్వకాలం అయితే దాదాపు 30-40 సంవత్సరాల క్రితము భారతీయ వంటకాల్లో విధి విధానాల్లో భాగంగా మన పెద్దలందరూ సైంధవలవణం వాడేవాళ్ళమ్మా. గత 30-40-50 సంవత్సరాల నుంచి ట్రెండ్ మారిపోయి ఇప్పుడు మామూలు ఈ సీ సాల్ట్ ఇవన్నీ వాడుకోవడం జరుగుతుందమ్మా. సో రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలు దొరుకుతాయి, పచారీ కొట్టులో ఈ యొక్క సైంధవలవణం దొరుకుతుంది, గడ్డలు దొరుకుతాయి, పౌడర్ దొరుకుతుంది, చాలా చౌక ధరకే దొరుకుతుంది. సో ఆ యొక్క సైంధవలవణం పొడి 1 టీ స్పూన్ అంటే 5 grams వేయాలి. అట్లే స్వచ్ఛమైనటువంటి నెయ్యి అమ్మా, మీకు ఏ నెయ్యి దొరుకుతుందమ్మా, ఆవు నెయ్యి దొరికితే ఆవు నెయ్యి వాడుకోవచ్చు, గేదె నెయ్యి దొరికితే గేదె నెయ్యి వాడుకోవచ్చు. బట్ స్వచ్ఛమైన నెయ్యి ఉండాలన్నమాట, ఏదైనా పర్లేదు. అది కూడా కాచినటువంటిది, అంటే లిక్విడ్ రూపంలో ఉన్నటువంటిది, లేకపోతే ఒకవేళ పేరింది అయితే పేరింది అయినా వచ్చమ్మా, కరిగిపోతుంది. సో 1 టీ స్పూన్ అది కూడా వేసేయాలమ్మా. ఆ 100 ml వేడి నీళ్ళలో కరిగిపోయిన తర్వాత ఆ నీటిని
తాగగలిగితే గోరువెచ్చగా ఉండేటువంటి కండిషన్లో అయితే ఒకటేసారి తాగేసేయచ్చు మా. కాస్త వేడి ఉంటే కొద్ది కొద్దిగా తాగాల్సి వస్తుంది. సో 100 ml వేడి నీళ్ళు, వేడి నీళ్ళు నేను చెప్పినటువంటి పద్ధతిలో వేసి అంత కరిగిన తర్వాత, అంత కలిసిపోయిన తర్వాత, తాగలిగినటువంటి గోరువెచ్చగా ఉన్నటువంటి పరిస్థితి అయితే అంతా కలిపి ఒకటిసారి తాగొచ్చమ్మా. కాస్త కొంచెం వేడిగా ఉంటే కొద్ది కొద్దిగా తాగొచ్చు. బట్ ఎక్కువసేపు లేకుండా మాక్సిమం 1 minute తాగేసేయాలమ్మా. 1 minute 1.5 minute ముగిచేసేయాలన్నమాట. కళ్ళు సైంధవలవణం అమ్మా. కళ్ళుప్పు వేరే, కళ్ళుప్పు అంటే దొడ్డు ఉప్పు అంటారమ్మా, ఇది రాక్ సాల్ట్ అమ్మా. పింక్ కలర్ లో ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో సైంధవలవణము, నెయ్యమ్మా, 100 ml వేడి నీళ్ళు, ఇదే ఫార్ములా. సో అంతా కలిపిన తర్వాత నేను చెప్పినటువంటి పద్ధతిలో ఉదయం పూట తాగితే మాక్సిమం 1/2 hour లోపల ప్రేగుల కదలికలు మొదలై మోషన్ అయిపోతుందమ్మా. మోషన్ కావడం మొదలవుతుంది. సో విత్ ఇన్ సూన్ వెంటనే కొద్దిగా గ్యాప్ ఇచ్చేసేసి ఒక 2 సార్లు 3 సార్లు మోషన్స్ అయిపోయి ఆగిపోతాయమ్మా. అంటే తాగడం ఒక్కసారి కానీ దానివల్ల ఒక 2-3 times 2-3 times మోషన్ అయిపోతాయమ్మా. ప్రేగులు క్లియర్ అయిపోతాయమ్మా. ఇవి ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవాలా? సైంధవలవణం ఇంకా ఎస్ అమ్మా. సైంధవలవణం 5 grams, నెయ్యి 5 grams. ఏ నెయ్యి అయినా, ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ. ఒకవేళ చిన్నపిల్లలు అనుకోండమ్మా, చిన్నపిల్లలకైతే సైంధవలవనం మనం పెద్దలు వాడే దాంట్లో సగం తీసుకుంటే సరిపోతుందమ్మా. అంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దాటినటువంటి ఎగ్జాక్ట్లీ అమ్మా. అంతేమ్మా. నెయ్యి కూడా కాస్త తగ్గించుకుంటే సరిపోతుంది. సో ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల జనరల్ గా 180% మందికి మోషన్స్ నేను చెప్పినట్టు 2-3 సార్లు మోషన్స్ అయిపోయి ఆటోమేటిక్గా ఆగిపోతాయి. మరీ సమస్య ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో మరి 1/2 hour తర్వాత కూడా కదలదమ్మా, ఏం చలనం ఉండదు. అలాంటప్పుడు ఒక 1/2 hour 45 minutes వెయిట్ చేసేసి మళ్ళీ ఇదే పద్ధతిలో 100 ml వేడి నీళ్ళల్లో నేను చెప్పినట్టు పద్ధతిలో మళ్ళీ సైంధవలవనం నెయ్యి కలిపి మళ్ళీ తాగాలమ్మా. తాగితే జనరల్గా 99% వచ్చేస్తుందమ్మా. సో కదలికలు జరిగేసేసి 2-3 సార్లు మోషన్స్ బంద్ అయిపోతుంది. సో ఈ పద్ధతిలో కనీసం 2 మాసాలకు కానీ 3 మాసాలకు కానీ చేసుకుంటుండడం వల్ల చక్కటి ఆరోగ్యం వనకూరుతుందమ్మా. ఇది నెంబర్ 1. రెండో ఫార్ములా కూడా చెప్తాను చూడమ్మా. మీరు మొదట్లోనే ప్రస్తావించినట్టు పూర్వకాలం మన వాళ్ళు ఆముదం వాడేవాళ్ళు. ఆముదాన్ని కూడా ఎట్లా నేను సద్వినియోగం చేసుకోవాలో చెప్తాను చూడమ్మా. సరే, ఇప్పుడు అన్ని ఆముదాలు ఒకటేనా? అందులో ఏమైనా తినేవి వేరే ఉంటాయి, తలకి రాసుకునేవి కానీ లేకపోతే పైన శరీరాన్ని రాసుకునేవి వేరే ఉంటాయా? అంతా ఒకటే ఉంటుంది కానీ వంటాముదం శ్రేష్టమా. ఇప్పుడు మనకు వంటాముదం దొరికేటువంటి పరిస్థితి మనం ప్రయత్నం చేస్తే కానీ దొరకట్లేదు. కాబట్టి మనకు ఇప్పుడు బయట మార్కెట్లో దొరికేటువంటి ఆముదము వంటాముదం అంత శక్తివంతంగా సమర్థవంతంగా రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉండదమ్మా. కాబట్టి వంటాముదం పూర్వకాలం ఆముదాన్ని వండేవాడు అనమాట. ఆముదాన్ని వండడం వల్ల అందులో ఉన్నటువంటి కొన్ని శరీరానికి హాని చేసేటువంటి రసాయన పదార్థాలు, రిసిన్ ఇలాంటి పదార్థాలు అంత తగ్గిపోయేదమ్మా. మనకు హానికరంగా పరిణమించకుండా ఉండేందుకు అది వేడి చేయడం వల్ల అలా ఉపయోగపడేది అనమాట. సో మనం ప్రయత్నం చేసి ఇప్పుడు కూడా దొరుకుతుందమ్మా. అలాంటి వంటాముదం అయితే చాలా శ్రేష్టమ్మా. ఆ యొక్క ఆముదాన్ని 3 మాసాలకు కానీ 2 మాసాలకు ఒక్కసారి కానీ ఒక తమలపాకులమ్మా, ఒక 2 చెంచాలు ఆముదం, 2 చెంచాలు తేనె. ఎందుకంటే కొంతమంది ఆముదం తీసుకోలేరు కదమ్మా. తేనె కలిపేసేసి 2 కలిపేసి నాకేసేసి కాస్త గోరువెచ్చని నీళ్ళు తాగడం వల్ల కూడా ఇంచుమించు ఒక 3-4 సార్లు మోషన్స్ అయితే బంద్ అయిపోతాయమ్మా. సో జనరల్ గా సైంధవలవనం ప్రక్రియనే అక్కర్లేదమ్మా. తమలపాకులు కలుపుకొనేసి చప్పరించి మింగేశారు. మింగేసి ఒక గ్లాసు భరించగలిగిన వేడి నీళ్ళు తాగినప్పటికీ కొద్దిసేపటికంతా మోషన్స్ అయిపోతాయి, ఆటోమేటిక్గా అయిపోతాయమ్మా. కానీ ఆముదం వాడినప్పుడు కొంతమందిలో ఏమవుతుందంటే మోషన్స్ 3-4 సార్లు అయిపోయి ఇంకా 2-3 సార్లు ఎక్కువ టెండెన్సీ కూడా ఉంటుంది. అలాంటప్పుడు మరి ఎక్కువ అయినప్పుడు మరి నీరసము, నిస్త్రాణ, బలహీనత ఇవన్నీ కలిగేటువంటి టెండెన్సీ ఉంటుంది. కాబట్టి మనకు వాళ్ళకి తెలుస్తుందమ్మా. నాకు 3 సార్లు 4 సార్లు మోషన్స్ అయినాయి చాలా అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మజ్జిగ ఉంది కదమ్మా, కాస్త ఒక కప్పు మజ్జిగలో కాస్త పంచదార వేసుకొని తాగితే వెంటనే తగ్గిపోతాయమ్మా. దానికి విరుగుడు అది. సో ఎప్పుడైతే ఇంకా మోషన్స్ నాకు చాలా బాగా ఎక్కువ అవసరం లేదు, బాగా ఫ్రీ అయిపోయింది అనిపించి ఎప్పుడైతే వాళ్ళకి అనిపిస్తుందో అప్పుడు మజ్జిగలో, అంటే మజ్జిగ కూడా ఈ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి చల్లటి మజ్జిగ కాకుండా గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి మజ్జిగ, అందులో కాస్త పంచదార వేసుకొని తీసుకోవడం వల్ల ఎప్పుడు ఆ మజ్జిగ తాగుతారో క్షణంలోనే చిటిక వేసినట్లు ప్రేగుల కదలిక నార్మల్ అయిపోయి మోషన్ బంద్ అయిపోతుందమ్మా. సో ఈ సైంధవలవనం ప్రక్రియ అయితే మజ్జిగతో కూడా అవసరం ఉండదమ్మా. 2-3 సార్లు మాక్సిమం 4 సార్లు అయిపోయి బంద్ అయిపోతాయి. సో ఆ విధంగా ఈ ప్రేగులను క్లీన్ చేసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యం వాళ్ళ సొంతం అవుతుంది. ఓకే, సో మనకి ఆరోగ్యంగా ఉండాలి అంటే సార్ చెప్పినట్టుగా 100కి 100% మన కడుపుని శుభ్రంగా ఉంచుకోవాలి. కాబట్టి ఈ 2 మెథడ్స్ చాలా ఈజీగా చేసుకునేవి. సో తప్పకుండా ట్రై చేయండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే పెద్దవాళ్ళతో కంపేర్ చేస్తే చిన్నవాళ్ళకి కొంచెం క్వాంటిటీ అనేది తగ్గించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.